ది ఒడిసీ. సో మూవీ నాకైతే చాలా బాగా నచ్చింది. నాకు మూవీలో నచ్చనివంటూ అంటే ఒకటి రెండు ఉన్నాయి. మ్యాక్సిమం మూవీ అయితే చాలా అదిరిపోయింది. ఎక్కడ కూడా అంటే బోరు కొట్టిన అంశాలు అయితే లేవు. కొద్దిగా స్లోగా వెళ్తున్నట్టు ఫీలింగ్ అయితే వస్తుంది, కానీ ఓవరాల్గా అయితే మనకి ఎంజాయ్మెంట్ అయితే ఎంటర్టైన్మెంట్ అయితే ఉంది మూవీలో. సో ఆ ఒక ట్రాయ్ కానీ, ఆ ట్రోజన్ వార్ కానీ, ఆ సీన్స్, ఆ ఫైటింగ్ సీన్స్ ఇవన్నీ కూడా హైలైట్గా ఉంటాయి సినిమాలో. హీరో యాక్షన్ కూడా చాలా బాగుంది. హీరో ఎలివేషన్స్, హీరో యాక్షన్స్, ఆ స్పైడర్ మ్యాన్ సినిమా హీరో ఆయన కూడా సూపర్గా యాక్ట్ చేశాడు. సో ఆల్ క్యారెక్టర్స్ అయితే సూపర్గా, యాక్టింగ్ అయితే సూపర్గా ఉన్నాయి అందరివి కూడా. సో సినిమా వచ్చేసి మనకి హీరో ఒక 20 years తన ఫ్యామిలీ నుంచి దూరంగా వెళ్ళడం అయితే జరుగుతుంది. 20 years వరకు తన రాజ్యానికి రాకుండా తన గతాన్ని మర్చిపోయి ఉంటాడు. సో తన వైఫ్ 20 years వరకు అయినా కూడా తిరిగి తన హస్బెండ్ తన దగ్గరికి వస్తాడు అని వెయిట్ చేస్తుంటుంది. 20 years అయినా ఓపిక్గా వెయిట్ చేస్తూ ఉంటుంది. సో ఫైనల్గా మరి వచ్చాడా లేదా, 20 years తర్వాత ఏమైంది, తన రాజ్యానికి వస్తాడా రాడా అన్నది మూవీ చూసి తెలుసుకోండి. సో ఈ హీరో ఎవరైతే ఉన్నారో ఆయన ఎతికా అనే రాజ్యానికి రాజు. సో ఆ రాజు యుద్ధం కారణంగా వెళ్ళాల్సి వస్తుంది. ట్రోజన్ వార్కు ఒక 10 years ఉంటుంది. ఒక 10 years వరకు ట్రోజన్ వార్ నడుస్తుంది. సో ఆ వార్కి ఈయన వెళ్తాడు. సో ఆ వార్ అయిపోయాక తిరిగి రావాలి, కానీ రాలేకపోతాడు. సో ఏం జరిగింది అనేది మూవీలో చూసి తెలుసుకోండి. సో ఈ మూవీలో కొన్ని మైనస్ పాయింట్లు ఉన్నాయన్నమాట. సో మూవీలో మైనస్ ఏంటంటే చిన్న చిన్న విషయాలకి వాళ్ళు కొన్ని దీవులకు వెళ్తారు కేవలం ఒక ఆహారం కోసం వెళ్ళి చనిపోవడం జరుగుతుంది వాళ్ళ సైనికులు. అంత అవసరం లేదు అనిపించింది. ఆహారం కోసం అదొక చిన్న రీజన్. అంటే ఆహారం అన్నది వాళ్ళు ప్రయాణించే సముద్రంలో కూడా దొరుకుతుంది. సముద్రంలో కూడా చేపలు వాళ్ళు పట్టి తిని తన ఆకలిని తీర్చుకోవచ్చు వాళ్ళు. కానీ సముద్రంలో అసలు చేపలే లేవు అన్నట్టు ఆ దీవిలోకి వెళ్ళి ఆహారం కోసం అక్కడ ఏవో ఎదురవుతాయి. వాళ్ళు దాని కారణంగా వాళ్ళు సైనికులు చనిపోవడం జరుగుతుంది. సో అలా 2-3 అలా జరుగుతాయి అన్నట్టు. సో అలా ఫైనల్గా వాళ్ళ సైనికులందరూ చనిపోయి హీరో ఒక్కడే మిగులుతాడు. సో హీరో మిగిలి ఒక దీవికి వెళ్తాడు. సో అక్కడ బతికిపోతాడు. ఫైనల్గా బతికినా కూడా తన గతాన్ని మర్చిపోతూ ఉంటాడు. మళ్ళీ గుర్తు వస్తూ ఉంటాయి, కానీ ఫైనల్గా అయితే గుర్తు రావు. అక్కడక్కడ గుర్తు వచ్చి మర్చిపోవడం జరుగుతూ ఉంటుంది. ఫైనల్గా ఏమవుతుంది, అలా 10 years గడిచిపోతుంది. ఓవరాల్గా 20 years అయిపోతుంది. ఫైనల్గా వెళ్ళాడా లేదన్నది మూవీ చూసి తెలుసుకోండి. సినిమా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆ యొక్క అవుట్ఫిట్ కానీ, ఒక అప్పటి కాలంలో ఎలా అయితే ఉందో అలాంటి ఒక అట్మాస్ఫియరు డైరెక్టర్ నోలన్ అయితే తీసుకొచ్చారు. సో ఆయనకి హ్యాట్స్ ఆఫ్. 2.5 hours ఉంది మూవీ, ఆల్మోస్ట్ 3 hours దాకా ఉంది. క్లైమాక్స్ అయితే ట్విస్ట్ ఉంటుంది. క్లైమాక్స్ అదిరిపోయే ట్విస్ట్ అనమాట. క్లైమాక్స్ అసలు మీరు ఎక్స్పెక్ట్ చేయరు. అసలు అది హైలైట్. సినిమాలో అన్నిటికంటే కూడా ఆ క్లైమాక్స్ కోసమే సినిమాకి వెళ్ళాలి. ఆ క్లైమాక్స్ చాలా బాగుంటుంది. హ్యాపీ ఎండింగే, కాకపోతే మనం క్లైమాక్స్ మిస్ అవ్వద్దు. ఓవరాల్గా అయితే ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఆ సిస్టమ్స్, ఆ కాలం అన్నీ కూడా డైరెక్టర్ సక్సెస్ఫుల్గా అయితే తీయడం జరిగింది. సో అది గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.